చూడండి సార్, ఇదే హౌస్ వచ్చేసి మీకు ఎంట్రన్స్. ఇది ఫ్రంట్ వెలివేషన్ అనమాట. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము ప్రహరీలోకి. చూడండి, 2 7 సీటర్ కార్లు పెట్టుకోవచ్చు, ప్రహరీ లోపల పెట్టుకోవచ్చు, మళ్ళీ 4 బండ్లు పెట్టుకోవచ్చు. ఒకసారి నీట్గా చూడండి. మళ్ళీ వాస్తుపరంగా తీసుకుంటే ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సార్. చూడండి, గేట్ కానీ చక్కగా ఉంది సార్. క్లారిటీగా చూడండి, ఎంత పెద్ద పార్కింగ్ ఇచ్చాము చూడండి. వెలివేషన్ కానీ చూడండి, నీట్గా వెలివేషన్ ఎంత నీట్గా ఉందో చూడండి. చాలా నీట్గా ఉంది కదా పెయింట్లు కానీ. ఇక్కడ వచ్చేసి మెట్ల దగ్గర వాటర్, ఇక్కడ వాషింగ్ మిషన్కి పాయింట్ ఇచ్చున్నాం సార్. సరే, ఇక్కడ కూడా చూడండి, ఈ పాయింట్ చూడండి నీట్గా ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం సార్ అంటే, ఇది వాస్తుపరంగా సింహద్వారం తూర్పు ఉంది, ప్లస్ మేము ఉత్తరం కూడా ఇచ్చున్నాము. ఉత్తరం వాకిలి కూడా పెట్టున్నాము. ఆ ఉత్తరం వాకిలి ఇదైతే ఉత్తరం వాకిలి సార్. అలాగే మీకు చూడండి ఎంత క్వాలిటీ మెటీరియల్ వాడామో. డోర్ ఎంత క్వాలిటీగా ఉంది చూడండి. అలాగే ఈ సందు చూడండి, సందు ఎంత పెద్ద విశాలంగా ఉందో సందు. నేను సందు మొత్తం తిరిగాను. ఒకసారి మీకు చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, హైట్ ఉంది ప్రహరీ కూడా, మీకు మరి డౌన్ ఏం లేదు. చూడండి చుట్టూ. ఒకసారి నీట్గా మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తున్నాను. చూడండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం సార్, హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి పెద్ద హాలు. చూడండి, సీలింగ్ కూడా ఇచ్చేస్తున్నాం నీట్గా. హాలు పెద్ద హాల్ అన్నమాట. టీవీ కబోర్డ్, అది హాల్లో కబోర్డు, సీలింగు. అలాగే మీకు ఇట్లా తీసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ అనమాట, సింహద్వారం తూర్పు వాకిలి. తర్వాత పెద్ద కిటికీ కానీ దేవుడికి పాయింట్ ఇచ్చున్నాము దేవుడి రూమ్కి. తర్వాత ఇది వచ్చేసి వంట రూమ్ సార్. ఇది వచ్చేసి వంట రూము, చాలా పెద్ద విశాలం ఉంటుంది అనమాట. వంట రూమ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. ఇది అమెరికా స్టైల్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, పెద్ద వంట రూమ్ అనమాట. ఇది ఎంత పెద్దదంటే అసలు ఆశ్చర్యం వేస్తారు, అంత విశాలంగా ఉంటాయి అన్నమాట రూమ్లు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అన్నమాట. అంటే ఇరుకిరుగ్గా ఉంటే ఒక్కొక్కసారి చికాకు వచ్చేస్తుంది, అలాంటిది ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది ఇల్లు అనమాట. పెద్ద రూమ్స్ అనమాట. అది వచ్చేసి సింక్ ఇచ్చాము. తర్వాత చూడండి, ఇది హాలు. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూము. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కబోర్డ్స్, కిటికీ కానీ కబోర్డ్స్ కానీ. మేము వుడ్డుకు ఒకటేసారి ఆపేస్తున్నాము. వుడ్డుకు మీరు కూడా కావాలంటే మాత్రం మీరు అమౌంట్ పెట్టి మేము చేపిస్తాము. అది కూడా ఎందుకంటే కస్టమర్ ఛాయిస్ కాబట్టి మేము ఆపేస్తున్నాము ప్రతి ఇంటికి కూడాను. చూడండి ఎంత వెలివేషన్, అసలు ముందు ఇంట్లోకి వెళ్తురు అన్నమాట. వెళ్తురు ఎంత బాగుంది చూడండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి పిల్లల బెడ్రూమ్ అనమాట. ఇంట్లోకి వెలుతురు చాలా ఇంపార్టెంట్ సార్. కొన్ని ఇల్లులు ఉంటాయి మరి గుహలాగా ఉంటుంది, సో అసలు వెలుతురే రాదనమాట. ఇది అలా కాదు, ప్రతి ఇది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం సార్, మిద్దె పైకి వెళ్తున్నాము మెట్ల మీద నుంచి. చూడండి, కిటికీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కమ్మి వచ్చేసి స్టీల్ కమ్మి ఇచ్చేసాము. పెద్ద పెద్ద స్టెప్స్ కానీ. ఆ మిద్దె పైకి వెళ్ళేటప్పుడు రెండు కిటికీలు ఉంటాయి సార్, చాలా బాగుంటుంది ఇంటికి అందంగా. పైకి వచ్చేసాం కదా, చూడండి పిల్లర్స్ కానీ, చాలా పిల్లర్స్ కానీ ప్రశాంతంగా, పైన గ్లాస్ కానీ ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి. పిల్లర్స్ ఎంత బాగుందో. దీనిపైన ఇంకా రెండు మూడు ఫ్లోర్లు వేసుకోవచ్చు సార్. అలాగే పైనుంచి మళ్ళీ మిద్దెపైకి వెళ్ళాలనుకుంటే కూడా మేము ఐరన్ స్టెప్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి పైన సింగిల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ సార్. ఒకసారి చూడండి నీట్గా. ఇది సింగిల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూము. కబోర్డ్స్ అంతా, సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ చాలా బాగుంటుంది సార్. లోపల ఫ్లోరింగ్ కూడా చాలా క్వాలిటీగా మంచిగా వేసాము. ఇలా చూడండి, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ లోపల. మళ్ళీ బయట వాతావరణం కానీ మీరు మిద్దెపై నుంచి బయట చూసినా కూడా, పైనుంచి చూసినా చాలా అందంగా బ్యూటిఫుల్ ఉంటుంది. రోడ్స్ కానీ, ఇంటి ముందు రోడ్డు కానీ, లోపల పార్కింగ్ కానీ ఎంత అందంగా చూడండి ఒకసారి. ఇంత ప్రశాంతమైన వాతావరణము, నాన్ పొల్యూషన్